జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను. How are you all? బాగున్నారా? మీ అందరూ బాగున్నారా? We are very happy to come to your home with జీవాహారం program. మరొకసారి జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. We are talking from the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించిన సందేశాలు మీకు ఇస్తున్నాను. Last episode we said that there is power in the name of Jesus to save you. మిమ్మల్ని రక్షించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది అన్న విషయాన్ని గత వారం మాట్లాడాం. Acts chapter 4:12. అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. No other name given under heavens by which man can be saved except the name of Jesus. ఎవని వలన రక్షణ కలగదు యేసు అనే నామము తప్ప ఆకాశము క్రింద భూమి మీద రక్షణకు మరి నామం ఏది ఇవ్వబడలేదు. Matthew chapter 9:6 we have seen. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం Jesus చూసాం. says you should know that the Son of Man alone has authority to forgive sins on the earth. భూమి మీద పాపములు క్షమించుటకు శక్తి గలవాడు యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉందని మనం చూసాం. Today I want to talk to you that salvation is a free gift. ఈ రోజు నేను చెప్పే ఒక సందేశం ఏంటంటే రక్షణ అనేది ఒక ఉచితమైన బహుమానం. Ephesians chapter 2:8 says that by grace and through faith you are saved. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. So you have to exercise your faith and God will give you grace so that you'll be saved. వినండి, విశ్వాసం అనేది మన దగ్గర నుంచి రావాలి, కృప అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రెండింటి కలయిక ద్వారా రక్షణ మనం పొందుకుంటాం. Just because it's a free gift you don't have to take it for granted. వినండి, ఏదో ఉచితంగా వస్తుంది కదా దీన్ని మామూలుగా లైట్ గా తీసుకుందాం అని అనుకోవద్దు. I am so thankful to Daddy. Every day I thank him for this gift of salvation. ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణ నిమిత్తమై ప్రతినిత్యం కూడా పరలోకపు తండ్రిని నేను మహిమపరుస్తూ ఉంటాను. Along with David I say in Psalm 103, bless the Lord, oh Teresa, bless the Lord, because he has forgiven all your iniquities. 103వ కీర్తనలో దావీదు చెప్పిన ప్రకారంగా దావీదుతో పాటు నేను కూడా చెప్తాను, ఓ తెరిసా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మరి ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము, ఆయన నా దోషములన్నిటినీ క్షమించాడు అంటే రక్షించాడు అని నా ప్రాణంతో చెప్పుకుంటాను. Dear people of God, salvation is the greatest gift you can ever receive, a person can receive in this world. ఈ భూ ప్రపంచం మీద ఒక మనిషి పొందుకునే మహా గొప్ప అతి అద్భుతమైన కార్యం ఏదైనా ఉంది అని అంటే రక్షణ అనే ఒక గొప్ప బహుమానం. John 3:16, God gave his only son as a gift so that whoever believes in him will not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ ప్రభువును మనకు బహుమానంగా ఇచ్చాడు. I say in my language that salvation is a gift pack. నేను ఏమంటానంటే నా భాషలో రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గిఫ్ట్ ప్యాకేజ్ లాంటిది. You know, gift pack there are so many items. ఒక ప్యాకేజీ మనకి ఇవ్వబడితే ఆ ప్యాకేజ్ లో అనేక రకాలైన వస్తువులు మనకు ఉంటాయి. You will be happy to take one by one. మరి ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత అందులోంచి ఒక్కొక్క బహుమానం ఒక్కొక్కటి బయటికి తీసుకున్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం. I got a gift package from Australia recently. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా దేశం నుంచి నాకు ఒక గిఫ్ట్ ప్యాకేజ్ వచ్చింది. There were about 5-6 items for your makeup. మరి ఈ మేకప్ కు సంబంధించిన ఒక 5-6 ఐటమ్స్ అందులో పెట్టి పంపించారు. Yeah, sunscreen and all that is needed. Very nice items. అంటే నాకు అవసరమైన కొన్ని ఐటమ్స్ అన్ని కూడా అందులో ప్యాక్ చేసి పంపించారు. So you all are happy to get gifts from people. ప్రజల యొద్ద నుంచి మనం ఏదైనా బహుమానాలు పొందుకున్నప్పుడు మనం చాలా ఆనందిస్తాం కదా. Heaven gave you the precious gift of son Jesus Christ. చూడండి, పరలోకం భూమిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇచ్చిన ఒక ప్రశస్తమైన బహుమానమే తన కుమారుడైన యేసుక్రీస్తు. And through Jesus you got the gift of ఆ salvation. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ అనే బహుమానం. And when you receive that gift, first gift of salvation, you get the gift of the Holy Spirit. That's a promise of God. మొదటిగా మనం పొందుకున్న రక్షణ అనే బహుమానం పొందుకున్న తర్వాత దానితో పాటు మరి దేవుడిచ్చిన వాగ్దానం పూర్వకమైన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. When you receive Jesus, when you receive the gift of salvation and gift of the Holy Spirit, then you are sure that you are on the way to heaven. That is the gift of eternal life. చూడండి, మనం రక్షణ అనే బహుమానం పొందుకున్న తర్వాత మరి పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ మార్గంలో మనం వెళ్తూ ఉండగా మనకు ఇవ్వబడిన ఒక గొప్ప నిశ్చయత ఏమిటంటే పరలోకానికి వెళ్తామన్న నిశ్చయత. అదే నిత్య జీవం అన్నాను. Philippians chapter 2, 12 says that you have to work out your salvation with fear and trembling. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే You should work out your salvation with fear and trembling, otherwise somebody will rob. మనకి ఇవ్వబడిన రక్షణను అంటే మనం భయంతో వణుకుతో జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే సాతానుడు మరి ఎవరో ఆ రక్షణను దొంగిలించే ప్రమాదం ఉంది. Amen. Amen. So gift you should preserve, గనుక ఆ బహుమానాన్ని భద్రపరచుకోవాలి. because Satan's eye is on that. ఎందుకంటే సాతాను యొక్క కన్నులు ఆ బహుమానం మీదనే Every ఉంటాయి. day you have to pray, you have to read the Bible, you have to walk with God, you have to listen to the word of God and grow in the Lord. ప్రతిదినం కూడా దేవునితో నడుస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయనలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉండాలి. Because if you say, I have got to receive salvation and live as you like, then you are not saved. ఇక నేను రక్షణ పొందుకున్నానన్న అలాగ అనుకుంటూ ఇక నీ ఇష్టానుసారంగా నీ రకంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆ రక్షణ ఎల్లకాలం ఉండదు సుమా. So you know that Jesus was born. When you receive Jesus, when you repent and confess and baptize, receive the Holy Spirit, then God is giving you a new birth. చూడండి, మరి నీవు ఈ రక్షణ అనే బహుమానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, విశ్వాసం పొందుకొని మరి పరిశుద్ధాత్మ అనే ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటున్నప్పుడు దేవుడు మరి నిన్ను తన ఆత్మ చేత నేను నింపుతాడు. When we receive the new birth, we become a new person. క్రొత్త జన్మ అనుభవం మనం పొందుకుంటాం. ఇవన్నీ పొందుకున్నప్పుడు అప్పుడు మరి నూతనమైన అనుభవం, నూతనమైన ఆత్మను మనం కలిగి ఉంటాం. That's what, I was so happy. God made me a new creation and He gave me new birth. మరి నూతన జన్మ మనం పొందుకున్న తర్వాత నూతన సృష్టిగా మనం మార్చబడతాం. అది నాకు చాలా After సంతోషం. new birth, there should be change in you. That's what I want to teach you. ఈరోజు నేను నేర్పించాలనుకున్న విషయం ఏంటంటే క్రొత్త జన్మ తర్వాత క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 2 Corinthians 5:17 says, if anyone is in Christ Jesus, he is a new creation. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. All the old things are passed away. పాతవి గతించెను అంటాడు. Everything say tata goodbye to the old. పాతవన్నిటికీ కూడా టాటా గుడ్ బై అని చెప్పాలి. And God does everything new in your life. నీ జీవితంలో సమస్తాన్ని క్రొత్తగా మార్చేస్తాయి. We get new birth through water baptism and spirit baptism. చూడండి, నీటి బాప్తిసం ద్వారా ఆత్మ బాప్తిసం ద్వారా మనం నూతనంగా మార్చబడతాం. When I repented and baptized and received the Holy Spirit, old Teresa died away and new Teresa came. నేను మారు మనసు పొంది మరి రక్షణ పొందుకొని నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు పాత తెరిసా పోయింది, క్రొత్త తెరిసాగా మళ్ళీ నేను తిరిగి వచ్చాను. After that first book I wrote is the new creation. Behold, I make all things new. మరి దేవుడు నాకు అనుగ్రహించిన మొట్టమొదటి పుస్తకం ఏంటంటే అనుదిన వాగ్దానాల్లో ఉన్న పుస్తకంలో ప్రతిది కూడా ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేయుచున్నాను అంటాడు. God promised me in Isaiah 43:18 that you forget the former things and I'm going to do new things in your life. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచన ప్రకారంగా ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను రాస్తూ వచ్చినది ఏమిటంటే మీరు మునుపటి వాటిని తలుచుకోకుండా పాత వాటిని విడిచిపెడితే నీ కొరకు నేను నూతన క్రియను చేస్తానని ప్రభువు చెప్పాడు. So all the 365 days new things till your death or till Jesus coming, you can meditate this every day, every year. 365 రోజుల కొరకైన నూతన వాగ్దానాలతో నింపబడిన పుస్తకాన్ని మరి నేను రాశాను. అయితే అందులో మరి సమస్తం కూడా నూతనమైనవి. అంటే ఇది మన బ్రతుకు కాలం అంతా లేక ప్రభువైన యేసు రాకడలో వచ్చే వరకు కూడా దీన్ని ధ్యానిస్తూ వెళ్ళాలి. So 1 year you just read and just don't put it aside. ఒక సంవత్సరం చదివేసి ప్రక్కన పెట్టడానికి కొరకు కాదండి. Even I and my husband, my family also is reading every day. We are also sending the audio record in our groups. మరి నేను నా భర్త గారు మా కుటుంబం కూడా ప్రతిదినం కూడా దీన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఇందులో ఉన్న అనుదిన ధ్యానాలు మరి వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాం. It's a supernatural book written by supernatural God. అసాధారణమైన దేవుని శక్తి ద్వారా రాయబడిన అసాధారణమైన పుస్తకంగానే చెప్పగలను. So what I wrote, I practiced and God did new things and He is doing new thing every day for me. చూడండి, దేవుడు ఏదైతే నాకు బోధించాడో చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా నేను రాస్తూ ఉన్నాను. అవన్నీ కూడా నూతనమైన వాటిగా మరి దేవుడు అనుగ్రహించి నా ద్వారా అందించాడు. So I am no more that old Teresa, I am a new Teresa. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాత తెరిసాను కాను నేను రక్షణ పొందిన తర్వాత. So how it happens? అది ఎలా జరుగుతుంది? I'll teach you that. వినండి జాగ్రత్తగా. We will read Philippians chapter 2:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. First of all, your thinking has to change. మొట్టమొదటిగా మీ ఆలోచన విధానం మారాలి. Everybody say, my thinking has to change. చెప్పండి, నా మనస్సు మారాలి. What you have to fill here every day. మరి వేటితో నువ్వు మనస్సు నింపుకో
నింపుకోవాలి? There are 8 things Apostle Paul has written here. అపోస్తలుడు పౌలు ఇక్కడ రాసిన మరి 8 విషయాలు మనకు కనబడతాయి. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Did you understand? అర్థమైందా? All these 8 things every day you fill your mind with. చూడండి, ప్రతిదినం కూడా వీటితో మన మనస్సును నింపుకోవాలి. And your thinking should change first. మొదట మన ఆలోచన విధానం మారాలి. Secondly, your look has to change. You read Matthew 6:22. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. You have to change your way of look, your eyes. మన యొక్క కను దృష్టి మారాలి. 6వ అధ్యాయం 22వ వచనంలో దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. Amen. Amen. Eye is a lamp for your body. వినండి, నీ కన్ను నీ దేహమునకు దీపం. If you are blind, everything become dark. వింటున్నారా? కన్ను లేకపోతే దేహం అంతా కూడా చీకటి అయిపోతుంది. Or if your eye is bad, everything is dark. లేకపోతే నీ కన్ను చెడ్డదైతే అంతా కూడా చీకటిమయం If your అయిపోతుంది. eye is in, you are in darkness. మరి నీ కన్ను పాపం చేస్తే లోకమంతా నువ్వు చీకటిలోనే ఉన్నావని అర్థం. That is the sin that Eve had. హవ్వ ఆ కంటి చూపు ద్వారా ఆమె పాపంలో పడింది. Yes, she saw and saw. It was very attractive. It was good, and she sinned and she gave it to her husband. ఆ కన్నులకు ఆ చూచుటకు రమ్యమైందిగా అందమైందిగా కనబడింది ఆ పండు గనుక మరి ఆ వద్దన్న పండును తను ఆకర్షించబడి తినేసి. I have written in this book, new eyes, how to have new look, new eyes. ఒక వ్యక్తి నూతనమైన కను దృష్టి, నూతనమైన కన్నులు ఎలా కలిగి ఉండాలో అనుదిన వాగ్దానాల పుస్తకంలో నేను రాశాను. So that is an important thing. Your eye, your look should be changed. చూడండి, నీ యొక్క కను దృష్టి పూర్తిగా మార్చబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. God has given you wonderful eyes in order to glorify Him. దేవుని నామాన్ని మహిమపరచడానికి కొరకు నీ కను దృష్టిని దేవుడు నీకు ఇచ్చాడు. Eyes are very important. If the eyes sin, then you are in full of sin. ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. ఏమిటంటే మన కన్ను పాపమునకు లోనైతే మరి కన్ను ద్వారానే పాపమంతా కూడా మరి వచ్చేస్తా ఉంటుంది. 1 Corinthians chapter 6 verse 20 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ you have విషయం to glorify God with your body because you are purchased by God to the blood of. చూడండి, యేసు రక్తం ద్వారా మనం కొనబడిన వారం గనుక మరి మన దేహముతో దేవుని మహిమపరచాలి అని అక్కడ వాక్యంలో చూస్తాం. Deham means all the organs of your body. దేహం అన్నప్పుడు దేహంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా అందులో ఉంటాయి. Even your eyes not meant to see, movies and serials and all the dirty things. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కన్నుల ద్వారా మరి సినిమాలో, తర్వాత సీరియల్లో చెడు సంబంధమైన వాంగ్మయం అలాంటివన్నిటిని కూడా మనం చూస్తూ ఉండకూడదు. David says, he has written that one thing I ask of the Lord, this very thing I desire, to behold the beauty of the Lord. దావీదు రాస్తాడు కదా తన కీర్తనలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను కోరుతున్నాను, ఆయన ప్రసన్నత చూచుట అని అంటాడు. So your eyes should be used to glorify God, to see the beauty, and also to admire the creation, wonderful creation of God. నీ కన్నులు దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క ప్రసన్నత చూడడానికి, దేవుడు చేసిన సృష్టిని మరి ఆనందంగా అనుభవించడానికి కొరకు దేవుడిచ్చిన ఆ కన్ను దృష్టి. And also to read the word of God, to write and study the word of God. God has given you wonderful eyes. దేవుడు ఆ కన్ను దృష్టిని ఇచ్చింది. మరి నీ కళ్ళతో ఆ దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం, దేవుని వాక్యాన్ని మనం గమనించడం మనం చేస్తూ ఉండాలి. When you use your eyes for the purpose of God, to glorify God, then your full body is in light. వింటున్నారా? గమనించండి, దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే మన అవయవాలను సృష్టించాడో దాన్ని గనుక మనం నిర్వర్తించి చేసినట్లయితే మనం అంతా కూడా వెలుగులో ఉన్న ప్రకారంగా ఉంటాం. So let us just ask God the grace. దేవుని యొక్క కృప కొరకు మనం అడుగుదామా? So you heard that you are no more an old person. ఇందాక మీరు విన్న సంగతి మీకు జ్ఞాపకం ఉందా? మరి మనం ఇంతకు ముందు ఉన్న వ్యక్తుల వంటి వారము కాదు. Through faith and through grace you are saved. విశ్వాసము ద్వారా కృప చేత మనం రక్షణ పొంది Then ఉన్నాం. the Lord gives you a new birth. అప్పుడు నూతన జన్మను ప్రభువు మనకు Then you become అనుగ్రహిస్తాడు. a new అప్పుడు creation. నూతన సృష్టిగా Then మార్చబడతాం. new creation, the entire organ, you have to glorify God with your body. నూతన సృష్టి అయిన నూతన దేహంతో మరి నీ అవయవములతో దేవుని మహిమపరచాలి. So your mind is here, your brain is here, your thinking is here. So you have to glorify God with your mind. Fill your mind with good things. నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ తలంపులన్నీ కూడా దేవుని యొక్క మహిమతో లేక దేవుని
దేవుని మంచి కార్యాలతోనే నేను నింపుకోవాలి. అవి దేవునిలో ఉండాలి, Then దేవుని glorify ప్రకారంగా God ఉండాలి. with your eyes by seeing the beauty of God and reading the Bible and books and glorifying God. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన ప్రసన్నత చూడడానికి, ఆత్మ సంబంధమైన వాటిని చూడడానికి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవడానికి, ఆత్మీయ పుస్తకాలు చదవడానికి కొరకు నీ కన్నులు వాడాలి. Yes, we'll pray for you right now. మీ కొరకు ప్రార్థన చేస్తాను. Everybody just keep your hand on your heart అందరూ కూడా మరి మీ గుండె మీద చేయి పెట్టుకోండి and ఒకసారి. say, Lord, change my thinking. ప్రభువా, నా ఆలోచన విధానం మార్చమని Change అడిగాను. my look, Lord. నా చూపు మార్చమని అడిగాను. Change my character, ప్రభువా, Lord. నా స్వభావాన్ని Change మార్చమని. my behavior, ప్రభువా, Lord. నా ప్రవర్తనను మార్చండి. Give me a heart like you, Lord. నీలాంటి మనసు నాకు Give me దయచేయి. a mind like you, Lord. నీలాంటి హృదయం నాకు Give me దయచేయి. compassionate eyes like you, Lord. కనికరం కలిగిన కళ్ళు నీ వలె నాకు దయచేయి. Pastoral prayer. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు. నాయనా, నీవు తప్ప వేరొక నామం మాకు రక్షణ కొరకు లేదని ప్రభువా, మేము రక్షించబడిన తర్వాత పాత జీవితం అంతా తొలగిపోయి నూతన సృష్టిగా మమ్మల్ని మారుస్తున్నావు. మీకు వందనాలు ప్రభువా. అలాంటి గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నూతన సృష్టిగా మేము మార్చబడిన తర్వాత ప్రభువా, మాలోని ప్రతి అవయవం ప్రభువా మీకు స్తోత్రం. నాయన, మీ రక్తం చేత కడగబడి మీ మహిమార్థమై ప్రభువా తండ్రి, మా ఆలోచనలు, మా తలంపులు, మా మనస్సులు ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. చెడు తలంపులు కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో కొట్టివేయబడును గాక. అనుకూలమైన ఆలోచనలు, అనుకూలమైన మాటలే, అనుకూలమైన చూపులే మేము కలిగి ఉందము గాక. ప్రతి నెగిటివ్ థాట్, ప్రతి విధమైన నెగిటివ్గా ప్రతికూలంగా ఆలోచన చేస్తూ, మరి చెడు ఆలోచన చేస్తూ, ఇతరులకు కీడు ఆలోచన చేస్తూ, మరి ఇతరులను నష్టపరిచే ఆలోచనలు కలిగి చేస్తున్న ఆత్మ, అది సాతాను యొక్క ఆత్మ గనుక యేసు నామములో అలాంటి సాతాను ఆత్మ కొట్టివేయబడును గాక. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ ఈ లోకంలో కలిగి ఉందరు గాక. కుటుంబాల్లో అట్టి మనసుతో ప్రతి ఒక్కరిని నింపండి. సంఘాల్లో ప్రతి ఒక్కరిని అలాగా నింపండి. సేవకులను అలాగా నింపండి. ప్రభా, మానవ జాతి అంతటిని మీరు సృష్టించారు గనక, మీరు ఏ ఉద్దేశం కొరకైతే వారిని సృష్టించారో ఆ రకంగా వారు నూతన సృష్టిగా సిద్ధపరచబడుదురుగాకని ప్రార్థన చేస్తూ, ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా వారి యొక్క హృదయంలో, వారి అంతరంగంలో క్రీస్తును ప్రభువుగా అంగీకరించకపోతే, యేసే దేవుడు ప్రభు అనే రక్షకుడిని వారు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనడానికి సహాయం చేయండి. తద్వారా వారికి రక్షణ, వారి జీవితకాలం అంతా కాపాడుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచాలి. మానసికంగా, ఆలోచనలో, తలంపుల్లో మరి దుష్టుడు పని చేస్తుంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఐ డిక్లేర్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్వస్థత శక్తి వారి మనసులో, తలంపుల్లో, చూపుల్లో ప్రకటిస్తున్నాం. కరదృష్టిలో ఇబ్బంది కలిగిన వారు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రభువా, స్వస్థత దయచేయండి. వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకా అభిషేకించి వాడుకోనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you next week, same channel, same time. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. Amen. ఆమేన్. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో, నష్టములో నా తోడే ఉన్నావు. వేదనలో, వేదనలో నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా, దేవా, నీకే స్తోత్రం. దేవా, దేవా, నీకే స్తోత్రం.
యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080.
ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.